ఎయిర్పోర్ట్ వచ్చింది, కానీ భూములు ఇచ్చిన రైతుల కలలు నెరవేరాయా? అభివృద్ధి కోసం భూములు ఇచ్చారు, మరి రైతుల జీవితాల్లో నిజంగా అభివృద్ధి జరిగిందా? భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యో, అనవసరంగా మేము భూములు బాధపడుతున్నాం మేడం, చాలా బాధపడుతున్నాం. వాళ్ళు ఇచ్చిన 9 లక్షలకి ఇల్లు అయిపోయినాయి. కొందరు పెద్దలు ఉంటారు కదా, మీకు ఇలా డబ్బు వస్తుంది అలా డబ్బు వస్తుంది అంటే వాళ్ళ మాటలు ఇచ్చేసుకోండి. ఎయిర్పోర్ట్ లో మా సర్వస్వం పోయింది. మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా మా తిప్పితే ఉందండి, ఫ్లైట్ లో తిప్పితే. భూములు ఇవ్వక ముందు ఆనందం, భూములు ఇచ్చిన తర్వాతే దేశాలు పెట్టుకోండి. మా ఎమ్మెల్యేని అడిగాం మేడం, మీకు ఏమైనా రాసి ఇచ్చారేట అంటుంది మేడం. మీరు అన్ని ఇలాగే సగం సగం పనులు చేసి గవర్నమెంట్ కూడా ఇచ్చింది మాకు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే అభివృద్ధి కోసం ఏవైతే భూములు ప్రభుత్వానికి అప్పగించారో ఇప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా? వాళ్ళకి అప్పట్లో ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నెరవేరాయా? ఇచ్చిన పరిహారం సరిపోయిందా? ఉద్యోగాల విషయంలోని, పునరావాస విషయంలోని రైతులు సంతృప్తిగా ఉన్నారా అనేది భోగాపురం రైతుల మనసులో మాట తెలుసుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులలో ప్రజెంట్ మనతో పాటు కొండ సూరమ్మ అనే ఆవిడ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ ఊరి గురించి, అలాగే ఎయిర్పోర్ట్ కోసం ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు అనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎయిర్పోర్ట్ కోసం మీరు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? ఎకరాలంటే ఉన్నోళ్ళు 20 ఎకరాలు, 15 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలాగ ఇచ్చారు. ఈ రోజులో 28 లక్షలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. నెలకి 3 సంవత్సరాల వరకు 3,000 బత్తాలు ఇస్తామన్నారు. ఇవన్నీ మాయ చేసి ఇలాగ భూముల మీదకి వెళ్ళి మమ్మల్ని రైతుల్ని డమ్మి చేసి భూములు తీసుకుంటారు. 28 లక్షలు ఇచ్చారు ఎకరానికి. ఆ 28 లక్షలు ఏటండి వస్తాయి? R&D ప్యాకేజ్ 9,20,000 ఇచ్చారు. 18 సంవత్సరాల వాళ్ళకి 5 సెంట్ల స్థలమును 9,20,000 ప్యాకేజ్ ఇచ్చారు. అవన్నీ పునాదుల వరకే వచ్చాయి. ఆ భూములు అమ్ముకొని ఇదిగో ఈ మెట్టమైన ఇల్లులు కట్టుకున్నాం. అంతకు తప్పించి ఇంకేదో ఎరువునేది. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమునేవి. వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు 70 ఇల్లులు. ఈ 70 ఇల్లులు పైన వెళ్ళి బతికి వచ్చిన వాళ్ళు పండగలైనా పబ్బాలైనా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నారు. ఇల్లులు తొలగించిన వాళ్ళకైనా ఇవ్వలేదు. ఏటు ఇవ్వకంట చెట్టుమని పచ్చిలా మన ఊరమ్మరి పండగ అయితే టెంట్లు వేసుకొని వర్షం నేపోయి ఆ చుట్టాల బంధువులు టెంట్ల కింద తినేసి వెళ్ళారు వాళ్ళ ఊరు. ఆ 70 కుటుంబాలు వలస వెళ్ళిపోయారని చెప్పారు కదా, ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది? పేదరికం అప్పుడు ఏమి నేక అక్కడ కార్డులు మార్చేసుకొని ఇలాగా అయిపోయినారు. కొన్ని ప్యాకేజీలు ఇవ్వద్దు, 3 సెంట్లు స్థలం అన్నారు, సెంటున్నర అన్నారు, 2 సెంట్లు అన్నారు. అది ఏమి ఆ ఏమి నాకు ఇప్పుడు అలా జనాలు తిరగతాండ్రు. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎన్ని ఇల్లులు ఉంటాయి? 250. 250 ఇల్లులు ఉన్న వాళ్ళలో అందరికి ఇక్కడ ఇల్లులు ఇచ్చారు. ఇల్లులు ఇచ్చారు. పుట్టే పిల్లలు 18 సంవత్సరాలు అయిన వాళ్ళకి ప్యాకేజీలు స్థలాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. హౌస్ కీపింగ్ మొన్న 15 మందిని పెడితే 15 మందికి అద్దాలు తుడిపిస్తాను. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వాళ్ళకి ఏదో ఏ సూపర్వైజర్ పైన ఏ వాచ్మ్యాన్ పైన అడగతాను. ఇప్పుడు 10 మందో 15 మందో తిరిగి తోలిసారు 15 రోజులు పని చేయించు. మీరు భూములు ఇచ్చే ముందు ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది మీకు? హామీలా? ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. 3 సంవత్సరాలు మీకు మెట్టమైన బచ్చాలు కూడా వేస్తామన్నారు. మళ్ళా వెళ్ళిపోయిన 10 రోజులు మీకు భోజనాలు మేము పెడతామన్నారు. ఏమి నీవు మరి వర్షాలు వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ ఇల్లు స్థలాలు అలా తిప్పుతాంటారు. కానీ ఇదిగా అంటారు, అదిగా అంటారు, లేదు. మరి ఉన్న వాళ్ళకైనా పరిహారం అనేది అందిందా? పరిహారం అనేది అందిందా? 70 మందికా? ఆహా, ఉన్న వాళ్ళకి అందరికి అందింది. అందలేని వాళ్ళలో 70 మంది వాళ్ళు మాత్రమే. అందలేని వాళ్ళు వాళ్ళే ఒక స్థలాలు అడిగారు. కొన్ని ప్యాకేజీలు ఇవ్వమన్నారు కదా, స్థలాలే అడిగారు. వాళ్ళు ఇస్తే ఏదో పంప ఏ కమ్మలు గుడిచో ఏదో అవకాశం ఉన్న వాళ్ళు రేకుల చాటు వేసుకుంటారు, అవకాశం లేని వాళ్ళు కమ్మలు గుడి చేసుకుంటారు. భూములు ఇవ్వక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎలా ఉంది? భూములు ఇవ్వక ముందు ఆనందంగా ఉండరు, భూములు ఇచ్చిన తర్వాతే దేశాలు పట్టుకోవాలి. మరి ఊర్లో ఏం పంటలు ఉన్నాయి? ఆ చిప్పలు తేవన వాళ్ళు, తాపీ పని చేసుకున్న వాళ్ళు, భుజమైన గొడవలు వేసుకొని కర్రలకి వెళ్ళారు. అంతే. ఆ వయసు ఉన్న బలం ఉన్న వాళ్ళు చేస్తారు, బలం లేని వాళ్ళు ఇంట్లో పడి సాపడం.
ఇంకా అంతకిచ్చిన ఈ ఊర్లో వచ్చిన ఎరువు ఏం లేదు ఇప్పుడు ఆ భూములు భూములు ఇచ్చే- డబ్బులు ఎట్టి ఇల్లులు కట్టారు ఇల్లులే కనబడుతున్నాయి హైదరాబాద్ లెవెల్లో కానీ తిన్నాకైతే ఇక్కడ బెచ్చలేదు ఉమ్. ఆ తినడానికి చెరువు పనులు అన్నారు ఆ ఊరు వెళ్తే మా గేట్ల మీద కొత్త రేటే నెంగాలాల్సి ఈ చెరువు బిల్ గేట్లకి వెళ్తే మా గేట్ల కొత్త రేట్ అని మీరు భూములు పట్లు తీసుకొని అని వీళ్ళు అంటారు అలా ఊళ్ళో ఉన్నారు ఆ కౌలువాడి పంచాయతీకి వెళ్ళమంటారు వాళ్ళు ఇచ్చినవి 200 అందులో నువ్వు 50 రూపాయలు ఆటో ఛార్జీ పోతే 150 వేస్తారు అంటే మరి మీకు ఎలా గడుస్తుంది? మరి అలా గడచడం అంటే ఇంక అంతే సంగతే మిగతా గవర్నమెంట్ ఇక్కడ తోసేసింది కాబట్టి మీ ఇష్టానికి భూములు ఇచ్చారండి? మా ఇష్టానికైతే నా భూమి మీద నాకు వెళ్తాడికి పోలీసులు అడ్డారు అడిగితే అడ్డండి తోసిస్తే తోసియండి అని తెలివైన వాళ్ళు అయినోళ్ళమే ఈ డబ్బుని చూడని వాళ్ళు మా ఊరు వెర్రి ఊరు ఈ ఆధార్ కార్డులు ఓటిపోయి వాళ్ళంతలో వాళ్ళే కొందరు పెద్దలు ఉంటారు కదా మీకు ఇలా డబ్బు వస్తుంది అలా డబ్బు వస్తుంది అంటే వాళ్ళ మాటలని ఇచ్చేసుకున్నారు మా 10 రోజులమే ఆగాం వెనక్కి గవర్నమెంట్ తో పోరాటం ఆడే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్ మేడం గారు నచ్చ వీళ్ళందరేమో ఇలాగమ్మా అలాగ సోరం గారు ఇలా సోరం గారు అనేసి నీకు అక్కడ భూమి చూపెడతాం ఎక్కడ భూమి చూపెడతాం అని మా భూమిది మరి ఇప్పుడు ఉద్యోగాలు అలాంటివి ఏం రాలేదు కదా మరి మీ ఊరోళ్ళంతా కలిసి అడిగారా ఎవరినైనా? ఎందుకు అడగలేదు ఆ పార్టీ వాళ్ళు అడిగారు ఈ పార్టీ వాళ్ళు మాకు పార్టీ ముఖ్యం కాదు ఏదైనా ప్రజలకి ఆనందం కావాలా బతికి వెరువు కావాలా అంటే పార్టీలు ఏంటి అందరు ఇచ్చేసి 10 రోజులు ఆగినాం కదా మధ్యనే ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు కూడా మొన్న చెట్లు తిరగేస్తారు ఏం చేస్తాం తాటల కింద తొంగుతామా బుల్లెట్ల కింద తొంగుతామా అక్కడ కొబ్బరి తోట కూడా మనం తిరగేస్తారు పోనీ అంత ఇచ్చేసాను 2 ఎకరాలు అంతా కొబ్బరి తోట కూడా తిరగేస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్లు గానీ డ్రైనేజీ సమస్య గానీ మంచినీటి గానీ అంతా బానే ఉందా? బాగానే ఉంది కానీ తిన్నాను గచ్చికెళ్ళాలి బయట మరి ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా పని చేసుకోవడానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు గీతం కాలేజ్ ఉందా మధురవాడ అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఈ ఇటు సైడ్ ఇల్లు భోగాపురం అటు సైడ్ ఇల్లు ఆటోల మీద చెప్పల దావనాకి ఇలాగే ఇప్పుడు కాలేజీలు తొడనాకి వాటికి వెళ్తారు బట్టలు ఉతకనాకి చదువుకున్న పరిస్థితి అంటే 10 వరకు చదివారే ఏ కారిడార్ ఇంకా ఏదేనుకో పారిపోతాను ఇంకా అయ్యే పనులు ఇంకేం పని లేవు ముందా రాళ్ళపల్లి అన్నారండి ఈ భూములు ఇచ్చి ఎయిర్పోర్ట్ వాళ్ళు వస్తారట వాళ్ళు ఇల్లులు తీసేస్తారట ఎలా తీసేస్తారు ఇల్లులు అనేసి అనుకున్నాను ముంద బంజరీలు అక్కడ ఎక్కువ ఉందని పాదం వేశారండి ఆ బంజరీలతో ముంద దిబ్బలపాలెము ముడతలపేట బారెడ్డిపాలెము ముంద బంజరీలు ఓకొట్టారండి రైతుల మీదకి రాకంట బంజరీలు 12,50,000 తీసుకొని ఆ తర్వాత ఈ ఒరిజినల్ భూముల మీద పడ్డారండి అంతే 28 లక్షలకి ఒక అయిపోయినండి 20 లక్షలు 28 లక్షలకి ఒక అయిపోయినండి ఏదో అడ్డి మేడమ్మా మా అబ్బాయిని నేను జైలు ఎట్టేస్తాము ఇవన్నీ తిరగైపోతే ఆడపోతే అని అన్నారు ఇదేంటండి భూములు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాడు అడ్డమని చెప్తాను ఏటా రాజకీయం అనేసి కూలి బిల్డింగ్ కాడ వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేశాను అయితే ఎలాగ ఎడతారో కూలి బిల్డింగ్ లో జైలు ఎట్టని మా అబ్బాయిని నాన్న అడ్డి మేడమ్మా ఆ మేడమ్మ ఈ మేడమ్మ అక్కడ వాదనలు ఆడుకుంటారు ఇప్పుడు ఊర్లో వాళ్ళ దగ్గర నుంచి అయినా ప్రభుత్వం దగ్గర నుంచి అయినా మీకు ఎటువంటి సహాయం కావాలి? మరి ఎటువంటి సాయం అంటే ఇప్పుడు ఆ సాయం ఇచ్చి చాలు ఆ 70 మందికి వలసలు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇస్తే మరి ఎలాగే భూములు ఇస్తాము ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నాము నేను వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఓ సెంటో 2 సెంట్లు 3 సెంట్లు ఇంత ఆల చుట్టాలు పంతులు పండగైనా పాపమైనా ఓ పశు కుంకుమ ఇచ్చుకున్నాకైనా వాళ్ళకి ధైర్యం ఉంటది కదా ఇంటికో కొల ఇచ్చారు ఇక్కడ ఇంటికో కొల వేస్తారు మమ్మల్ని ఎలదెళ్తాడికి వాటర్ బాగుందని ఉండిపోను మెట్టమని అంతే వాటర్ మాత్రం బాగుంది ఇంటికో బోర్ కొట్టుకున్నాం భూములు అమ్మేసి ఇల్లులు కట్టుకున్నాం వాళ్ళు ఇచ్చిన 9 లక్షలకి ఇల్లులు అయిపోయినాయి ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన రైతులలో అయ్యప్ప గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం. మాది మరడపల్లి గ్రామం అండి. ఊర్లో ఆ రోజు ఇచ్చిన హామీలు అయితే ఉందమ్మా. వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు మీకు? మాకు ల్యాండ్కి 28 చొప్పున ఇచ్చారు మేడం. 28 లక్షల చొప్పున. అలాగే ఇంటికో జాబ్ ఇస్తామన్నారు. ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఎంత ప్యాకేజ్? 9,20,000 ఇచ్చారు మేడం. అయితే
పిల్లలకు కూడా జాబులు ఇస్తామనేసి ఆ రోజు అన్నారు మేడం. అయితే ఈ రోజు అడిగితే మరి అది ఇప్పుడు వాళ్ళ హామీలన్నీ చెప్పిన తర్వాత మీరు ఒప్పుకున్న తర్వాత ఓకే. ఓకే సో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఎయిర్పోర్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఇచ్చిన హామీల్లోని ఏది నెరవేరలేదు? ఇచ్చిన హామీల్లోనే ఎయిర్పోర్ట్ విషయంలో అయితే జాబులు మాకు నెరవేరలేదు మేడం. అలాగే మా గ్రామాలకి కాలువలు అనగా వాటర్ ప్రాబ్లం అవి ఉన్నాయి మేడం. గుడ్లు అవి అవ్వలేదు. గుడ్లు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్? ఇప్పటి నుంచి అంటే మరి స్టార్టింగ్ అప్పుడు గత 3 సంవత్సరాల నుంచి మేడం. 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి ఎవరో స్పందించట్లేదు మేడం. చాలా దగ్గర తిరిగాము ఆఫీసులకి, అయినా సరే అవ్వలేదు మేడం. మరి మీరు అయ్యో అనవసరంగా మేము భూములు ఇచ్చేసాం బాధ ఈ రోజు ఉందా మీకు? ఈ రోజు బాధపడుతున్నాం మేడం, చాలా బాధపడుతున్నాం. ఇచ్చిన హామీలు మాత్రం ప్రభుత్వం నెరవేర్చట్లేదు. మరి మీరు ఈ జాబ్స్ ఎవరికి రాలేదు కదా, మరి మీరు అడగడానికి వెళ్ళారా? వెళ్ళాం మేడం. ఆల్రెడీ హౌస్ టూరింగ్స్ అని మామూలుగా మా పిల్లలు బీటెక్ చదివారు మేడం. ఇది చూస్తే హౌస్ టూరింగ్స్ చేయమంటారు మేడం. హౌస్ కీపింగ్ ఎక్కడ? ఎయిర్పోర్ట్ లో. మరి అవి బీటెక్ చేసిన వాళ్ళు అవును, అది ఆ రోజు ఇస్తామని చెప్పారు. అలాగనేసి పిల్లలు కూడా కొద్దిగా చదివించుకున్నాం బాగా. చూస్తే ఇప్పుడు జాబులు కూడా మరి స్పందించట్లేదు మేడం. తిరిగాం, ఆల్రెడీ తిరుగుతున్నా ఎవరి బయటికి వెళ్ళిపోతున్నాయి మేడం. బయటికి ఇక్కడ నుంచి అవుతున్నాయి. మరి మాకైతే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా బాధపడుతున్నాం సార్. భూములు ఇచ్చేటప్పుడు మీరు సంతృప్తిగానే ఇచ్చారా? సంతృప్తి అంటే మరి మనకి హామీలు ఇచ్చారు కాబట్టి కొద్దిగా మేము ఓకే చేసాం మేడం. పిల్లలకైతే భవిష్యత్తు ఇప్పుడు నెరవేరలేదు కదా, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేమైతే ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఆ టైంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు జగన్ ప్రభుత్వం కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. స్టార్టింగ్ అయితే టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది. అంటే స్టార్టింగ్ భూసేకరణ చేసింది టీడీపీలో జరిగింది. ఆ తర్వాత మరి టీడీపీలో కొంత క్లియర్ అయింది. జగన్ వచ్చిన తర్వాత కొంత క్లియర్ అయింది. జగన్ సార్ వచ్చింది. కాకపోతే మళ్ళీ కూటమి వచ్చి మాకు ఏదో చేస్తుంది అనుకున్నాం, కానీ ఇది కూడా మాకు ఇబ్బంది పెరిచింది. మా ఎమ్మెల్యేని అడిగాం మేడం, మీకు ఏమైనా రాసి ఇచ్చారేట అంటుంది మేడం. ఈరోజు ఆ రోజు ఇస్తామన్నారు, కానీ మా నాయకులు ఒకరికొకరు నప్పక జరగలేదు. కానీ ఈరోజు ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, మేడం గారు మాకు ఆ రోజు జాబులు ఇస్తామన్నారంటే మీకు ఏమైనా రాసి ఇచ్చారేట అన్నది మేడం. ఇదేంటి మేడం ఈరోజు ఇలాగంటున్నారు. మరి అప్పుడు అంటే అప్పుడు ఆవిడ కూడా వచ్చింది మేడం కూడా, కానీ ఈరోజు ఆ స్టేజ్ వరకు వస్తారు మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్కి సహకరించినందుకు కూడా మాకు ఎవరో సహకరించట్లేదు. ఎయిర్పోర్ట్ కడతామని స్థలాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఇది జాబులు కూడా ఇస్తామన్నారు. ఆ జాబులు ఏంటి అనుకోలేదు, ఏంటి ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు మా గురించి. అయితే ఇక్కడ నరకం మనం ఇస్తున్నాము, ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఫైట్ ఎక్కితేనేటి మనం ఇది అవుతాము. పిల్లలు జాబులు ఇస్తే పేరేని చెప్పుకుంటాము. భూములు పొట్లు పోయి ఇక్కడికి వచ్చి ఈ అడవిలోకి వచ్చినట్టు వచ్చాం. అంతకంటే అడవి అయిపోయింది ఇది ఇక్కడ. అభివృద్ధి కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. చేసిన త్యాగానికి తగిన ఫలితం వచ్చిందో లేదో అనేది వాళ్ళ అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్కి కొత్త దారులు అభివృద్ధికి ఎలా అయితే తెరుచుకున్నాయో, అట్ ద సేమ్ టైం కూడా ఎవరైతే భూములు ఇచ్చారో ఈ రైతుల సంక్షేమము, వాళ్ళకిచ్చిన హామీలు కూడా అమలు జరగాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.